చప్పడి పప్పన్నం అంటే చప్పున భోంచేస్తావాట, పొద్దున్నే పలహారం పులియోర తజేత్తవట, దద్దో జనమంటే ప్రతి ముద్ద అమృతమే నాట, అవునయ్యి లడ్డూలంటే ఓ పపనయ్యో, నువ్వు సావు పాడలున్నలేస్తావు ఓ పపనయ్యో. మా చిన్నప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళని ఏ కులం చెప్పలేదు. బ్రాహ్మణ కులమే గొప్ప అంతే. వైదిక బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులు, పురోహిత బ్రాహ్మణులు అని చెప్పేసి 8 శాఖలు ఉన్నాయి. ఒకటి బిడ్డను ఒకటికి ఇచ్చుకోడు. కాబట్టి ఈ పనికిమాల సన్యాసులంతా ఈ కుల వ్యవస్థను పెట్టి ఈ దేశాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయారు. ఇది మరి గమనించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఇది శ్రమజీ విభజన కాదు, ఇది శ్రామికుల విభజన అని చెప్తారు. ఎలాంటి శ్రమ చేయకుండా, ఎలాంటి కష్టం లేకుండా, ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకుండా ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి సొత్తుని తేలిగ్గా దొంగచాటున అబద్ధాలతో, మోసాలతో, చీటింగ్తో దొబ్బు తినేవాడు ఈ రోజు ఒకవేళ అంటరాని వాడు కావాలి. కష్టపడినటువంటి వాడికి తినడానికి హక్కు లేదు. మరి ఎలాంటి కష్టపడినటువంటి పూజారి వర్గం రాజభోగాలు అనుకుంటుంది. మీరు చూడండి, వాళ్ళ అన్నం నేను మాట్లాడితే జీడి సరే మమ్మల్ని అంటున్నాడని నేనేమనలేదు. నేను నిజం చెప్పాను అంతే. అంతే పెరియార్ చెప్పిన మాటని ఆయన మాటగా చెప్పాను. నేనేం కొత్తగా ఏం చెప్పలేదు. పెరియార్ ఏం చేశాడంటే దాన్ని వ్యతిరేకించాడు. ఏమయ్యా, మాకు స్వాతంత్రం వచ్చింది, మీ స్వేచ్ఛగా ఎదగొచ్చు, చదువుకోవచ్చు, గొప్పగా మేము ఎదగొచ్చు, ఈ బానిసత్వం నుంచి మేము విముక్తి అయ్యామని మేము అనుకునే క్రమంలో మళ్ళీ మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు. మళ్ళీ మాకు కుల వ్యవస్థలోకి, వర్ణ వ్యవస్థలోకి మమ్మల్ని తీసుకుపోతున్నారు. వృత్తులు కులాలతో అంటగట్టి కుల వ్యవస్థను బలిష్టం చేయడం కోసం జరుగుతున్న కుట్ర ఇది. చాలా బాపనోళ్ళు ఎక్కడ కనబడ్డా మా చిన్నప్పుడు నిరంతరం ఉద్యమాల్లో పనిచేయటం వల్ల నన్ను తంతయ్య పెరియార్తో పోల్చడం జరిగింది. కానీ తంతయ్య పెరియార్, మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ లాంటి మహనీయులతో ప్రేమగా మెత్తే పోల్చొచ్చు, కానీ ఆ పదానికి కూడా మేము సరిపోవని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యమ సంస్థలలో నాయకుడు అనేవాడు కార్యకర్తలా పనిచేయాలి. కార్యకర్తలా పనిచేయనటువంటి వాడు నాయకుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిగతా సంస్థలలో నాయకుడు కూర్చుంటాడు, మిగతా వాళ్ళ చేత పనులు చేయిస్తారు. కానీ ఉద్యమ సంస్థల్లో ఒక కార్యకర్తలా పనిచేసేవాడే నిజమైన నాయకుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్తలాగా పనిచేయడం కోసం ప్రయత్నం చేయాలి. మన కుటుంబ రక్షణ బాగా చూసుకుంటాం. నా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, ఆర్థికంగా నా కుటుంబం ఎట్లుంది, నా కుటుంబం బాగుందా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా, ఫైనాన్షియల్ గా మాకు సపోర్ట్ ఉందా లేదా అని మనం అనుకుంటున్నాం కామన్ గా. ఈ మధ్య కాలంలో నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళుగా తమ కుటుంబాన్ని పెంచి పోషించుకోవటము, ఉన్నతంగా అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడం తప్పేం కాదు, అది సహజమైందే. కానీ బాగలేదు సమాజంలో నీ కుటుంబం ఎట్లా బాగుంటుందని నేను అడుగుతున్నాను. సమాజంలో అంతర్భాగమైనటువంటి కుటుంబ వ్యవస్థ గొప్పగా లేకపోతే, వ్యవస్థ గొప్పగా లేకపోతే ఆ వ్యవస్థలో నీ కుటుంబం ఏ విధంగా గొప్పగా ఉంటుందని మనం ఆలోచించాలి. కరోనా సమయంలో మాకు హాస్పిటల్లో వద్దు, మాకు టెంపుల్ కావాలన్నాడు ఒక ఆయన, అరిశాడు. మాకు హాస్పిటల్ ఎక్కలేదు, మాకు విద్యాలయాలు ఎక్కర్లేదు, మాకు టెంపుల్ కావాలన్నాడు. కరోనాతో చనిపోయాడు. మనిషికి అవసరమైనటువంటిది ఏంటి అనేది మనం బేసిక్ గా ఆలోచించినప్పుడు మనిషికి ప్రాథమిక అవసరాలు ఉంటాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు అనేటివి ప్రాథమిక అవసరాలు, తప్పేం కాదు. కానీ ఇప్పటిదాకా తంతయ్య పెరియార్ గురించి చంద్రం గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించుతున్నటువంటి క్రమంలో అప్పటిదాకా స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది, లక్షలాది మంది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి, నీకు తెలంగాణలో అయితే నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి 4 లక్షల మంది చనిపోయారు. స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడదాం. ఆ క్రమంలో స్వాతంత్రం ప్రకటించిన తర్వాత అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ తంతయ్య పెరియార్ ఈ స్వాతంత్రం బ్రాహ్మణులకు, బనియాలకే వచ్చింది, ఈ స్వాతంత్రం భారతీయులకు రాలేదు అని ఆనాడు ఆయన చెప్పాడు. చెప్పడమే కాదు, అందరూ జెండాలు ఎగిరేస్తుంటే ఆయన నల్ల జెండా ఎగిరేశారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా నేటికి ₹1 కిలో బియ్యానికి లైన్ లో నిలబడుతున్నాం. ₹5 అన్నం రోడ్ల మీద తింటున్నాం. కనీస అవసరాలైనటువంటి తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితిలో నేటికి కూడా మనం ఉన్నామంటే ఆనాడు తంతయ్య పెరియార్ చెప్పినటువంటి మాట ఎంత వాస్తవమో, ఎంత శాస్త్రీయంగా హేతుబద్ధంగా ఆయన విశ్లేషించి ఆలోచించి చెప్పాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక తాత్వికుడు భారతదేశం తాత్వికతను అర్థం చేసుకుని ఈ కష్టాలకి, కన్నీళ్ళకి, ఈ వివక్షతకి, ఈ బాధలకు, వీటన్నిటికీ కారణాన్ని ఆయన కనిపెట్టాడు. ఆ కనిపెట్టినటువంటి ఆయన దాన్ని నిర్మూలించడం కోసం తన జీవిత కాలం ఆయన పోరాటం చేశాడు. 1973 తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో టీ నగర్ లో లాస్ట్ ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. ఆ ఉపన్యాసంలో ఇప్పటిదాకా చంద్రం చెప్పినట్టుగానే ఈ దేశంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ
అంటరానితనం, దారుణమైన సామాజిక వివక్ష, వీటికి వ్యతిరేకంగా నా జీవితం అంతా పోరాటం చేశాను. ఇది నా లాస్ట్ దశగా నాకు అనిపిస్తున్నది. అంతకు ముందే టీ నగర్ నుంచి డీకే వాళ్ళు, ద్రవిడర్ కలగం వాళ్ళు వచ్చేసి, అయ్యా మేము ఇక్కడ మహానాడు పెట్టుకున్నాము, మీరు ఈ మహానాడులో రావాలి అంటే మణియమ్మాయి చెప్తుంది, అయ్యా తంతై పెరియార్ ఆరోగ్యం బాగలేదు, అయ్య ఆరోగ్యం బాగలేదు, దయచేసి దాన్ని మీరు వాయిదా వేసుకోండి అనగానే పెరియార్ ఏం చెప్తాడంటే, లేదు లేదు మీరు పెట్టుకోండి ఆ మీటింగ్, నేను వస్తున్నాను అన్నాడు. అయ్యా మీ ఆరోగ్యం బాగలేదు కదా, మీరు ఎట్లా వెళ్తారు మీటింగ్ కి అని మణియమ్మాయి అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక మనిషి జీవిత కాలంలో 200 బతికేశాను నేను. ఆయన 94 సంవత్సరాలు. ఒక మనిషి జీవిత కాలంలో 2 మనుషులంతా నేను బతికాను, నాకు ఇంకా భద్రత అక్కర్లేదు, నా ప్రజల చైతన్యమే నాకు కావాలని ఆ వేదిక మీద మాట్లాడి తూలిపడి చనిపోతాడు. మాట మీద మాట్లాడి, మిమ్మల్ని అందరినీ నేను బానిసలుగా వదిలేశాను, ఈ బ్రాహ్మణీయ దారుణమైన వ్యవస్థలో మీరు బానిసలుగానే మిగిలిపోతారా అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఆయన తూలిపోయి అన్కాన్షియన్స్ అయిపోయి 73 డిసెంబర్ 24 తారీఖు రోజు ఆయన చనిపోయాడు. ఆయన తన జీవితకాలం చేసినటువంటి పోరాటం, ఒక మనిషి గౌరవంగా జీవించడం ఎలా, కనపడలేదు దైవతము కాని పదార్థము భారతమునన్, కనపడలేదు సత్కులము కన్నా మహాకులము భారతమునన్, కనపడలేదు వర్ణము కన్నా పిచాచము భారతమునన్, కనపడలేదు పంచముని కన్నా జంతు వేద్యున్ అంటాడు జాషువా. ఏమయ్యా ఈ దేశంలో అన్ని దేవుళ్ళే, కుక్క దేవుడే, కుక్క మల్లన్న దేవుడు, పంది వరహావతారం, మలం తినే పంది వరహావతారం అయిపోయింది. కానీ కష్టపడి 10 మందికి తిండి పెట్టేవాడు, ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామి ఉన్నవాడు అంటరాని వాడు చేసి ఊరు బయట పెట్టింది హిందూ సామాజిక వ్యవస్థ. అరే మనిషికి అంటరానితనం ఏందయ్యా, నిరూపిస్తావా? అంటరానితనం అంటే ఏంటో మీరు చెప్పగలరా? ఎవడు అంటరాని వాడుగా చూడబడాలి ఈ దేశంలో? ఎలాంటి శ్రమ చేయకుండా, ఎలాంటి కష్టం లేకుండా, ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకుండా, ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి సొత్తునే తేలిగ్గా దొంగచాటున అబద్ధాలతో, మోసాలతో, చీటింగ్ తో దొబ్బు తినేవాడు ఈ రోజు ఒకవేళ అంటరాని వాడు కావాలి. కష్టపడినటువంటి వాడికి తినడానికి హక్కు లేదు. మరి ఎలాంటి కష్టపడినటువంటి పూజారి వర్గం రాజభోగాలు అనుభవం. మీరు చూడండి వాళ్ళ అన్నం, నేను మాట్లాడితే జీడి సరే మమ్మల్ని అంటున్నాడని నేనేమనలేదు, నేను నిజం చెప్పాను అంతే. అంతే పెరియార్ చెప్పిన మాటని ఆయన మాటగా చెప్పాను నేనేం కొత్తగా ఏం చెప్పలేదు. చప్పడి పప్పన్నం అంటే చప్పున భోంచేస్తావాట, పొద్దున్నే పలహారం పులియోర తజేత్తవట, దద్దో జనమంటే ప్రతి ముద్ద అమృతమే నాట, అవునయ్యి లడ్డూలంటే ఓ పపనయ్యో, నువ్వు సావు పాడలున్నలేస్తే ఓ పపనయ్యో. మా చిన్నప్పుడు గడకంబలి తప్ప ఏముంది? మా ఊరికి బయట పెట్టి ఆయుధం లేదు, అధికారం లేదు, సంపద లేదు. నీకు తమిళనాడులో నాడార్స్ అని ఒక కులం ఉంటుంది, ఇక్కడ ఆ పేరుని వేరే పేరుతో పిలుస్తారు. ఆ పేరుని నేను పలకదలచలేదు, ఎందుకంటే వాళ్ళు వింటే బాధపడతారు. ఇక్కడ వాళ్ళు బీసీలుగా పిలువబడుతున్నారు. ఇప్పటిదాకా సారు చెప్పినట్టుగా దేవరాజు మహారాజు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? దేవదాసి వ్యవస్థ గురించి చెప్పాడు. అది చెప్తే ఇంకా చాలా దూరం, నేను ఇది చేసి అది చెప్తాను. నాడార్స్ అనే ఒక కులం ఉంటుంది, దళితుల్ని ముట్టుకుంటే అంట అవుతుంది అంటారు, కానీ నాడార్స్ కంటితో చూస్తే అంట అవుతుంది. మా చంద్రం సార్కు బాగా తెలుస్తుంది, అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకున్నది, మేము కూడా చదువుకున్నది కూడా. నాడార్స్ అనే ఒక కులం మీకు చూడండి, భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరో తెలుసా? కామరాజ్ నాడార్ అని నేను పిలువను, కామరాజ్. 1951లో నామినేటెడ్ గా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆ చరిత్ర చెప్పి నేను ముగించేస్తాను. చాలా పెద్ద. పెరియార్ గురించి రియల్ గా చెప్పాలంటే కొన్ని రోజులు పడుతూ ఉంటాం. ఒక్కొక్క చిన్న సంఘటన కొన్ని రోజులు మాట్లాడొచ్చు. నేను వాస్తవానికి నేనే ఉపన్యాసకుని అయిపోయేటట్టున్నాను. 1952లో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజగోపాలాచారి అంటే ఎవరో తెలుసా మీకు? గాంధీ వియంకుడు. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అని మాట్లాడుకున్నటువంటి వీళ్ళు, దాన్ని భద్రంగా కాపాడాలనుకున్నటువంటి వీళ్ళు గాంధీ కోమటి. రాజగోపాలాచారి బ్రాహ్మణుడు. రాజగోపాలాచారి కూతుర్ని గాంధీ కొడుకిచ్చి పెళ్లి చేశారు. దాన్ని పెరియార్ కూడా ప్రశ్నించాడు ఆ రోజుల్లో. అయితే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పెద్ద గొప్ప పని ఏంటంటే, రాజగోపాలాచారి బ్రాహ్మణుడు చేసిన గొప్ప పని ఏంటంటే వృత్తులను చట్టం చేశాడు ఆయన. ఏంటి ఆ చట్టము? వృత్తులు ఎవరు చేస్తారండి? వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం శూద్రులు చేస్తారు. మీరు అందరూ కూడా అవి చాలా విని ఉంటారు. మీ సమయాన్ని నేనేం తినను. బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారని చెప్పేసి మనుస్మృతి చెప్తుంది. ఇప్పటిదాకా బాబ్జీ చెప్పినట్టు మనిషి ఎక్కడ పుడతాడో మనిషికి తెలుసు, వీళ్ళకేం తెలుసు అని అన్నాడు ఆయన. అయితే ఆయన ఏం చేశాడు? బ్రహ్మతల నుంచి పుట్టినటువంటి బ్రాహ్మణులు ఏం చేయాలి? శాసనాలు చేయాలి.
భుజాల నుంచి పుట్టినటువంటి క్షత్రియులు వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి, తొడల నుంచి పుట్టినటువంటి వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు పాదాల నుంచి పుట్టినటువంటి శూద్రులు పై 3 వర్ణాలకి సేవలు చేయాలి, వీళ్ళు సేవకులు, బానిసలు అన్నది మన శృతి. నన్ను బానిసగా చేసినటువంటి మనుధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నేను ఎందుకు గౌరవించాలంటాడు తంతయ్య పెరియార్. అయితే రాజగోపాల్ చేసినటువంటి చట్టం ఏంటయ్యా అంటే, శూద్ర కుటుంబాల్లో వృత్తి పనులు చేసుకునేటువంటి వాళ్ళ పిల్లలు ఒక పూట చదువుకోవాలి, 2 పూటలు చదువుకోవడానికి వీల్లేదు. కానీ బ్రాహ్మణులు బనియాలు మాత్రం 2 పూటలు చదువుకోవాలి. పెరియార్ ఇది చట్టం చేసిన తర్వాత, పెరియార్ అంటే ఇప్పటిదాకా చెప్పాడు, మామూలు విషయం కాదు. మా శరతన్న పెరియార్ని 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో డప్పులు కొట్టి దడబేస్తున్నాడు అందరికి. పెరియార్ అంటే నిప్పే. ఇంకా మా శరతన్న ఆయన తుపాకీ, రివల్వర్లు, AK-47, 56 అని చెప్తుంటాడు. పెరియార్ ఏం చేశాడంటే దాన్ని వ్యతిరేకించాడు. ఏమయ్యా, మాకు స్వాతంత్రం వచ్చింది, మేము స్వేచ్ఛగా ఎదగొచ్చు, చదువుకోవచ్చు, గొప్పగా మేము ఎదగొచ్చు, ఈ బానిసత్వం నుంచి మేము విముక్తి అయ్యామని మేము అనుకునే క్రమంలో మళ్ళీ మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు, మళ్ళీ మాకు కుల వ్యవస్థలోకి, వర్ణ వ్యవస్థలోకి మమ్మల్ని తీసుకుపోతున్నారు. వృత్తులు కులాలతో అంటగట్టి కుల వ్యవస్థను బలిష్టం చేయడం కోసం జరుగుతున్న కుట్ర ఇది. చాలా బాపనోళ్ళు ఎక్కడ కనబడ్డా వాళ్ళ పని పెట్టండి అని చెప్పినాడు. ఆయన ఏమనలే, పెట్రోల్ పట్టుకోమన్నాడు, ఒక కత్తి ఒకటి పట్టుకోండి, నేను చెప్పేదాకా వినండి, చెప్పిన తర్వాత వేసేసేయండి అన్నారు. ఇది ఫ్యాక్ట్, నేను నిజమే చెప్తున్నా, మీకేం చెప్పడం లేదు. ఇప్పటి కూడా తంతయ్య డీకే కార్యకర్తలకి నల్ల చొక్కాలు వేసుకునేటువంటి వాళ్ళకి బెల్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇప్పటికి కూడా ఒక కత్తి ఉంటుంది. అది చెప్పిన తర్వాత ఏమైంది, ఒక 6 నెలలు తమిళనాడు అంతా అట్టుడికిపోయింది, దిగ్బంధనకు గురైపోయింది. ఒక్క బ్రాహ్మణుడు కూడా పైకి రావట్లేదు. 6 నెలల తర్వాత బ్రాహ్మణులంతా పరిగెత్తుకొని పోయారు. ఎక్కడికి? రాజగోపాలాచారి దగ్గర వెళ్ళి, అయ్యా నువ్వు అదే చట్టం తీసుకొచ్చినావు, దాన్ని ఎనుకో తీసుకోవయ్యా బాబు, నల్ల చొక్కాల వాళ్ళు ఎంబడి పడుతున్నారు, వాళ్ళు ఎంబడి ఎక్కడున్నా అయితే మేము గుళ్ళ గోపురాలను మూసేసినాం, లోపల వాళ్ళు పాప వాళ్ళకి తిండి లేదు, తికాన లేదు, గుళ్ళలు పెట్టేసాం, మా గతి ఏం కాదు వాళ్ళ గతి అదో గతి అవుతున్నదయ్యా, దుమ్ము పెట్టిపోతున్నారు అక్కడ అని చెప్పిన తర్వాత రాజగోపాలాచారి అన్న మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, తంతయ్య పెరియార్ ఒకసారి ఒక మాట అంటాడు, ఆయన పులిస్ ఆర్కల్ని తొలగించగలం, అసలు వాస్తవం సాధ్యం కాదు, కానీ బ్రాహ్మణుడు తన తాత్వికతని, తత్వాన్ని వాడు వదులుకోడు అంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. రాజగోపాలాచారి ఏం చేసిండు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు తప్ప ఆ బిల్లుని వెనక తీసుకోలేదండి. ఈ పోరాటాన్ని చూసినటువంటి నెహ్రూ అల్లాడిపోయాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని, బాబు రాజేంద్ర ప్రసాద్ అందరూ అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పేటప్పుడు విషయాలంతా వాళ్ళు చెప్పారు. వెంటనే వాళ్ళు ఏం చేసిందంటే ఆ రాజీనామాని తీసేసుకుని నామినేటెడ్ పోస్ట్ గా అప్పటిదప్పుడు ముఖ్యమంత్రిని ప్రకటించారు కామరాజును ప్రకటించమని పెరియార్ చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, ఒక దళితుడు ఒక కంటి చూపుతో చూస్తే అంటరాని వాడిని ఒక ముఖ్యమంత్రిని చేశాడు తంతయ్య పెరియార్. మరి కామరాజుకు చదువు రాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కామరాజుకు చదువు రాదు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు నన్ను ముఖ్యమంత్రి అంటున్నావు, నేను ముఖ్యమంత్రి అంటే అయ్యా అద్దొద్దు నన్ను ముఖ్యమంత్రికి పెట్టడానికి మీరు అట్లా అనకూడదు, నేను చేయలేను, నాకు సాధ్యం కాదు, నాకు చదువు రాదంటాడు. అప్పుడు తంతయ్య పెరియార్ ఒక మాట అంటాడు, చదువుకున్నాడికి చదువుకున్న జ్ఞానం ఉంటది, చదువు లేనోడికి సొంత జ్ఞానం ఉంటదయ్యా, వాడికంటే నువ్వే గొప్ప అని చెప్తాడు. ఇప్పుడు కూడా భారత నాస్తిక సమాజంలో రైతులు, కూలీలు చాలా ఎక్కువ మంది ఫార్మర్స్, మా శంకరన్న, మా రాజన్న వీళ్ళంతా ఫార్మర్సే. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తుంటే నాకు కొత్త విషయాలు అర్థమవుతుంటాయి. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో, కామరాజు ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ భూమి పుత్రుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ మూల పురుషుడు ముఖ్యమంత్రి అయ్యాడో, 6000 స్కూళ్ళని ఎట్ ఏ టైం ఓపెన్ చేశాడు, అందరూ చదువుకోవాలని చెప్పేసి శాసనం తీసుకొడేశాడు. అందుకని ఇప్పటికి కూడా కామరాజు యూనివర్సిటీ ఉంటుంది తమిళనాడులో. అంతేకాకుండా కామరాజుని తండ్రిగా కూడా తమిళనాడులో తండ్రిగా కూడా, చదువుల తండ్రిగా కూడా కొలుస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కామరాజు గురించి ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తా. పాపం ఇంత పొడుగు చదివాను, ఏంటిది జాషువాది, అవన్నీ చాలా ఎక్కువ సబ్జెక్ట్స్. అయితే లాస్ట్ ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కామరాజు ఒకసారి కారులో వెళ్ళిపోతుంటే ఒక ట్రైన్ కాడ ఆగుతాడు. ఆయన గేటు పడుతుంది, ఆగితే అక్కడ ఒక బాబు గొడ్ల కాస్తూ ఉంటాడు. కాస్తే ఈయన దిగేసి, బాబు ఇక్కడ రా నాయన అని పిలుస్తాడు ఆయన్ని. ఏమయ్యా అందరు బడిగిపోతుంటే నువ్వేం ఇక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ బాబు అంటాడు కదా, మాకు బడిగిపోతే మాకు అన్నం లేదు సార్, మేము బడిగిపోతే మాకు అన్నం కావాలి కదా అని అంటాడు. అప్పుడు కామరాజు ఏం చేస్తాడంటే ఆ చీఫ్ సెక్రటరీని పిలుస్తాడు. పిలిచి, ఏమయ్యా, అప్పుడు బ్రాహ్మణులే ఉంటారు చీఫ్ సెక్రటరీలు అంతా, అసలు కీ పోస్టులన్నీ వాళ్ళే, ఇప్పటికి కూడా వాళ్ళే ఉంటారు. ముఖ్యమంత్రి ఉంటే వెనకాల తింపుతాడు ఒకటి చేరి. అయితే బాబుని పిలిచి, చీఫ్ సెక్రటరీని పిలిచి చెప్తాడు, ఏమయ్యా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి, మీరు పేద పిల్లలు అన్నం లేక అల్లాడుతున్నారంటే, సార్ బడ్జెట్ లేదు సార్, ఎప్పుడు ఉంటది, నోరు మూసుకో అని చెప్పి
వెంటనే వాళ్ళ మిత్రులైన స్నేహితులందరినీ పిలిచి, అయ్యా మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే పేద పిల్లలకి అన్నం పెడదాము అని ఆయన స్నేహితుల్ని మిత్రులందరినీ పిలిచి కొంత అమౌంట్ తయారు చేసి మధ్యాహ్న భోజన పథకం పెడతాడు. మధ్యాహ్నం పిల్లలకు అన్నం పెడతాడు. అదే మధ్యాహ్న భోజన పథకం ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. అది మానవతావాదం అంటే, అది మనిషిని ప్రేమించడం, గౌరవించడం అంటే, ఈ సమాజం స్వాభిమానంతో గౌరవంతో జీవించడం అంటే ఒక మనిషి మరో మనిషిని గౌరవించడం, ప్రేమించడం. అలాంటి సమాజమే సమాజ ప్రగతిలో ముందు అడుగులో ఉంటుంది. ఆ ఐక్యత, సోదర భావమే దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి కారణమవుతుంది. కాబట్టి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వందల వేల సంవత్సరాలుగా మానసిక జాడ్యంతో మగ్గిపోతుంది. ఇప్పటికి కూడా మాది ఈ కులం, మాది ఆ కులం అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఏ కులమైనా అది బానిస కులమని మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుల వ్యవస్థలో అందరూ బానిసలే. కుల వ్యవస్థ ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఒకరికంటే ఒకరు ఎక్కువ కానీ, ఒకరికంటే ఒకరు తక్కువగానే ఉంటుందే తప్ప వీళ్ళు గొప్పలని ఏ కులం చెప్పలేదు. బ్రాహ్మణ కులమే గొప్పంతే. వైదిక బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులు, పురోహిత బ్రాహ్మణులు అని చెప్పేసి 8 శాఖలు ఉన్నాయి. ఒకటి బిడ్డను ఒకటికి ఇచ్చుకోడు. కాబట్టి ఈ పనికిమాల సన్యాసులంతా ఈ కుల వ్యవస్థను పెట్టి ఈ దేశాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయారు. ఇది మరి గమనించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఇది శ్రమజీవి విభజన కాదు, ఇది శ్రామికుల విభజన అని చెప్తారు. చాలా మంది ఏం చెప్తారు, కుమ్మరోళ్ళన్న కుండలు చెప్తుందంటే ఈయన కుమ్మరోళ్ళన్నా ఈయన కుండలు. ఇది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళు శ్రామికులు, కుల వ్యవస్థ శ్రామికులను విభజించడం కోసం పెట్టింది, ఇది శ్రమ విభజన కాదు అంటాడు. తంతై పెరియార్ కుల వ్యవస్థ ఒక బానిస వ్యవస్థ అంటాడు. కులాలను నిర్మూలించడమే నా జీవిత లక్ష్యం అంటాడు మహాత్మా జ్యోతిబా పూలే. కాబట్టి మహనీయులు వాళ్ళ అడుగుజాలలో మనం ముందుకెళ్దాం. ఈ సమాజాన్ని ఒక నూతన సమాజంగా తీర్చిదిద్దుదాం. దీంట్లో వచ్చినటువంటి అక్కలకు ప్రధానంగా అక్కలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు భారత నాస్తిక సమాజం పిలుపునివ్వటం వల్ల అన్నలందరూ కూడా వాళ్ళ అన్నిటిని వదులుకొని ఈ మీటింగ్ని విజయవంతం చేశారు. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను, ఏమనుకోవద్దు. చిన్నది, మీకు ఈ మధ్య కాలంలో పెరియార్ మీద బుక్స్ వచ్చినాయి, చాలా బుక్స్ వచ్చాయి. గతంలో ఒకటి ఉండేది, జయగోపాల్ రాసింది. కానీ సవివరంగా బాగా పెరియార్ని అర్థం చేసుకునే విధంగా ఒక మంచి తెలుగు పుస్తకం వస్తుంది. ఆ తెలుగు పుస్తకాన్ని తమిళ్లో మంజయ్ వసంతన్ రాశాడు. ఈయన ఎవరు, పెరియార్ అని. మంజయ్ వసంతన్ రాసినటువంటి తమిళ పుస్తకాన్ని తెలుగులోకి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ దాన్ని తెలుగులోకి ఇస్నాక మురళితో ట్రాన్స్లేట్ చేయించి బుక్ అచ్చేయించి ఒక 4-5 భాషలలో ప్రచారం, అంటే సొంతంగా డబ్బులు పెట్టి ప్రింట్ వేయించేసి పెరియార్ గురించి ప్రచారం చేసినటువంటి సార్ పేరు దామోదర్. ఆయన ఇప్పుడు క్యాన్సర్ తో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆయన 1971లో హైదరాబాద్ వచ్చాడు దామోదర్ గారు. ఆయన ఇంజనీరింగ్ చదివి ఇక్కడ ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాడు. ఆయన కంప్లీట్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత 75 ఏజీలో, ఆయన వయసు 75 ఏజీలో ఆయన ఏం చేశాడంటే, పిల్లలు ఏదో చదువుకొని సైన్స్ పరంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో కొన్ని సైన్స్ పుస్తకాలు, ఇటువంటి కథలు పుస్తకాలన్నిటి కూడా స్కూళ్లకు, కాలేజెస్ కి, లైబ్రరీలకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఆయన తమిళనాడు పోయినప్పుడు తమిళనాడులో పెరియార్ తిడలని ఉంటుంది. పెరియార్ జ్ఞాపకానికి సంబంధించిన సమాధి అక్కడ ఉంటుంది. ఎందుకు అక్కడికి పోగానే ఆయనకి పెరియార్ లైఫ్ హిస్టరీ తమిళ్లో దొరికింది. అది చదివి రాత్రంతా బాధపడ్డాడు. నేను ఒక తమిళనే ఉండి ఇదే తమిళ గడ్డ మీద పుట్టి నేను పెరియార్ని అర్థం చేసుకోలేకపోయాను, నా జీవితం చాలా చాలా లాస్ అయిపోయాను నేను అని చెప్పి ఆయన వెంటనే రాత్రంతా కూడా బాధపడి నాతో చెప్పిన మాటలు, ఆయన రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. ఆయన బాధపడి ఏం చేశాడంటే, నేనేదో చేయాలి, పెరియార్ గురించి నేనేదో చేయాలి అని ఆయన భావించి ఏం చేశాడంటే, ఆ పుస్తకాన్ని తీసుకొచ్చేసి వీరమణి గారితో హక్కులు తీసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. దాన్ని మిగతా కన్నడము, మలయాళము భాషలలో చేశాడు. ఆయనకి సందర్భంగా భారత నాస్తిక సమాజం ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక ఉద్యమాభివందనాలు తెలియచేస్తుంది. అలాంటి ఒక మహా వ్యక్తి ఆయన క్యాన్సర్ తో కొడి ఊపిరితో బాధపడుతుంటే మాకే ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. అంతేకాదు ఆయన సంపాదించినటువంటి ఒక 5 ఎకరాల భూమిలో నేను పెరియార్ తిడలు కడతాను అని ఇంజనీర్లను పిలిపించుకొచ్చి అన్ని అంతా అయిపోయిన తర్వాత నాకు పిలిచి మాట్లాడాడు ఆయన. అప్పుడే ఆయన అనారోగ్యానికి గురై మొన్న ఈ మధ్య కాలంలో నేను ఆయనను చూడ్డానికి వెళ్ళిపోతే చావు బతుకుల మధ్య ఆడుతున్నాడు. ఆ విషయాన్ని మీకు తెలియచేయడం కోసం చాలా బాధపడుతున్నాను. థ్యాంక్ యూ. మీరే పెరియార్ బుక్ ఉండాలి కదా మన దగ్గర. ఏది